హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా ట్రిప్ తెలుగు. ఈ వీడియోలో మనము మ్యాక్ అడ్రస్ గురించి తెలుసుకుందాము. బట్ బిఫోర్ వి బిగిన్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ టు కామెంట్ బిలో. సో మ్యాక్ అడ్రస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్. అంటే ఈ మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ వచ్చేసి ఐడెంటిటీ ఫర్ ఏ సిస్టమ్. ఒక సిస్టమ్ అంటే ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, డెస్క్టాప్ అయి ఉండొచ్చు, మొబైల్ అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా కానీ సరే ఒక డివైస్కి మ్యాక్ అడ్రస్ అనేది మ్యాండేటరీ. మ్యాక్ అడ్రస్ కావాల్సిందే ఖచ్చితంగా. ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రస్సే ఆ డివైస్ యొక్క ఐడెంటిటీ. మనం ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఐడెంటిటీ అనేది ఎందుకు ఇంపార్టెంటో ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు మనుషులకు తీసుకుంటే మనుషులకు కూడా ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పర్సన్కి ఒక లెటర్ రాశారు, ఆ లెటర్ని పంపించాలనుకున్నారు. జస్ట్ ఇమాజిన్ తనకి పేరు ఊరు అనేది లేదు. అప్పుడు మీరు ఎవరికి పంపిస్తారు? ఆ లెటర్ ఎలా పంపిస్తారు? సో పంపించలేరు. పోనీ అదే పర్సన్ని మీరు జస్ట్ పిలవాలి అని అనుకున్నాము, ఏమని పిలుస్తారు? తనకి పేరు లేకుంటే, ఒక ఐడెంటిటీ లేకుంటే పిలవలేరు. సో ఏదో ఒక విధంగా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటే ఆ ఐడెంటిటీ బేస్ మీదనే మనం తనతోటి కమ్యూనికేట్ చేయగలుగుతాము. సో కమ్యూనికేషన్కి ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది అకౌంటబిలిటీ. ఇప్పుడు ఆ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేశాడని అనుకుందాం, తనకి ఐడెంటిటీ లేదు. మనం కోర్టులో ఎవరు తప్పు చేశారని చెప్పగలుగుతాం? పేరే లేని పర్సన్ చేసినాడని చెప్పలేంగా. సో ఇన్ ద సేమ్ వే అతనే మంచి పని చేశాడు అనుకుందాము, తనకి సన్మానం చేద్దాం అనుకున్నాము. ఎవరైనా అడిగారు అనుకోండి, ఎవరికి సన్మానం చేస్తున్నామంటే తనకి పేరు లేదు, ఊరు లేదు, ఎలా చెప్పగలుగుతాం? సో ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెనీ థింగ్స్. చాలా థింగ్స్కి ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే ఒక సిస్టమ్కి కూడా ఐడెంటిటీ అనేది కమ్యూనికేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్ అడ్రస్ అనేది ఒక ఐడెంటిటీ ఫర్ ఏ నెట్వర్క్ డివైస్ యూజెస్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఇట్ సెల్ఫ్ ఆన్ ఏ నెట్వర్క్. అదేంటి మరి నెట్వర్క్ డివైస్ అంటున్నాడు అంటే, సింపుల్. అదే ఏ డివైస్ అయినా కానీ సరే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ అయింది అనుకోండి, దాన్ని నెట్వర్క్ డివైస్ అంటాం. మీ మొబైల్ని మీరు డేటా ఆన్ చేసి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఏదైనా యూట్యూబ్ షార్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఇట్ బికమ్స్ ఏ నెట్వర్క్ డివైస్ అనమాట. బికాస్ అది ఒక నెట్వర్క్లో పార్ట్ అయి ఉంటుంది. ఎనీ నెట్వర్క్, అగైన్ ఇంటర్నెట్, ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఏదైనా కానీ సరే నెట్వర్క్లో ఉంటే అది నెట్వర్క్ డివైస్. అండ్ ఆ నెట్వర్క్లో అది తనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చేదే ఈ మ్యాక్ అడ్రస్. ఆ ఎంటైర్ నెట్వర్క్లో ఆ మ్యాక్ అడ్రస్ ఇంకొక డివైస్కి ఉండదు, కేవలం ఆ డివైస్కి మాత్రమే ఉంటుంది. సో ఓకే, మ్యాక్ అడ్రస్ అనేది ఒక ఐడెంటిటీ నెట్వర్క్ డివైస్కి అని మనకు అర్థమైంది. అది ఎలా ఉంటుంది మ్యాక్ అడ్రస్ అనేది ఒకసారి చూద్దాం. లైక్ మనుషులకైతే ఇప్పుడు యూనిక్ ఐడెంటిటీ ఎలా ఉంటుందంటే పేరు రమేష్, సురేష్, సోమేష్ అని ఉంటాం కదా. అలా సిస్టమ్స్కి ఉండవు కదా. సో సిస్టమ్కి ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ 6 byte హెక్సాడెసిమల్ నంబర్. 6 bytes హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. ఎగ్జాంపుల్కి ఇలా ఉంటుంది 6 byte హెక్సాడెసిమల్ నెంబర్. సో ఈ 6 byte హెక్సాడెసిమల్ నెంబర్ అనేది ఎక్కడ రాసి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి బుక్ పైన రాసుకుంటాడు కదా పేరు, అది అలా ఇది ఎక్కడ రాసి ఉంటుంది అంటే ఎన్ఐసిలో రాసి ఉంటుంది. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని అంటాం. ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మన సిస్టమ్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. అండ్ ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ పైన ఈ నంబర్ని ప్రింట్ చేసింటారు అనమాట, బర్న్ చేసింటారు దానిపైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ ఎన్ఐసి మ్యాక్, కొన్ని ఇమేజెస్ చూద్దాం మనము. సి ఇక్కడ ఇది ఎన్ఐసి కార్డ్ అండ్ దానిపైన ఇలా ప్రింట్ చేసింటారు అనమాట మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్గా. సో ఎన్ఐసి కార్డ్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ పైన ఈ మ్యాక్ అడ్రస్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఈ ఫస్ట్ 3 ఆక్టెట్స్లో వచ్చేసి ఈ ఫస్ట్ 3 bytes మ్యానుఫ్యాక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ 3 bytes వచ్చేసి యూజర్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక యూనిక్ నెంబర్ అనమాట. ఈ సిస్టమ్కి ఇచ్చేటువంటి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 3 bytesని మీరు ఇలా కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళేసి ఇఫ్ యూ కెన్ సర్చ్ ఫర్ ఇట్, ఎన్ఐసి మ్యానుఫ్యాక్చరర్ అని సర్చ్ చేస్తే సి ద లింక్స్ గ్రూప్ ఐఎన్సి అని చెప్పి వచ్చింది అనమాట. మేబీ దిస్ ఈస్ ద మ్యానుఫ్యాక్చర్ ఫర్ దిస్ మ్యాక్ అడ్రస్ అనమాట. అంటే ఈ ఎన్ఐసి కార్డ్ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి ద లింక్స్ గ్రూప్ అనమాట. సో ఇలా ఫస్ట్ 3 bytes వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ని, సెకండ్ 3 bytes వచ్చేసి ఒక యునీక్ ర్యాండమ్ నంబర్ ఉంటుందన్నమాట. అది
సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఎంటైర్ 6 బైట్ హెక్సాడెసిమల్ నంబర్ వచ్చేసి మ్యాక్ అడ్రస్ వచ్చేసి సిస్టమ్ని డివైస్ని నెట్వర్క్ డివైస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక యూనిక్ ఐడెంటిటీ ఇస్తుంది. మీరు అడగొచ్చు ఈ యూనిక్ ఐడెంటిటీ వేరే ఏ సిస్టమ్కైనా ఉంటుంది ఈ ప్రపంచంలో అంటే నో, ఉండదు. ఇది కేవలం ఈ డివైస్కి మాత్రమే ఇచ్చింటారు, ఇంకా ఏ డివైస్కి ఇలాంటిది ఉండదు. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఎన్ఐసి కార్డ్ ఈజ్ నాట్ దేర్? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది మనం ఇంకా ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాం, బట్ కమింగ్ వీడియోస్లో నేను ఎన్ఐసికి సపరేట్ వీడియో చేస్తాను. బట్ వాట్ హ్యాపెన్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేకుంటే ఏమవుతుంది? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేకపోవడం అంటే మ్యాక్ అడ్రస్ కూడా లేకపోవడమే కదా. అలా ఉంటాయా సిస్టమ్స్ మ్యాక్ అడ్రస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేకుండా? అంటే ఉంటాయి. ఇన్ కేస్ మీ కంప్యూటర్ మీ డెస్క్టాప్ నెట్వర్క్ తోటి ఇంటర్నెట్ తోటి కానీ లేదంటే లోకల్ నెట్వర్క్ తోటి కానీ దేనితోటి మనకి కనెక్షన్ అవసరం లేదు, నేను ఏదో నా ఇంట్లో ఉన్న సిస్టంలో ఏదో ఆఫ్లైన్లో మూవీస్ చూసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా, లేకపోతే చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకుంటా అంటే ఎస్, మీకు ఎన్ఐసి కార్డ్ లేకున్నా కానీ సరే సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. మ్యాక్ అడ్రస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ఎనీ అదర్ నెట్వర్క్. నెట్వర్క్లో మీరు ఉండాలి, ఇంటర్నెట్లో కానీ ఏ నెట్వర్క్లో అయినా మీరు ఉండాలి అంటేనే మ్యాక్ అడ్రస్ అనేది మ్యాండేటరీ అవుతుంది. ఒకవేళ మేము ఉండము, మా కమ్యూనికేషన్ ఇంట్రెస్ట్ లేదు అని అంటే మీకు అవసరం లేదు. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్ ఎన్ఐసి కార్డ్ అనేది. అండ్ ఈ మ్యాక్ అడ్రస్ని మనము ఫిజికల్ అండ్ హార్డ్వేర్ అడ్రస్ అని కూడా అంటాం. ఇది పర్మనెంట్ అడ్రస్ అనమాట. వీ కాంట్ చేంజ్ ఇట్, వెంటనే మార్చుకోనికి ఇది ఐపీ అడ్రస్ కాదు. బట్ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి లైక్ మ్యాక్ స్పూఫింగ్ అని చెప్పి, అండ్ కొన్ని నెట్వర్క్ అడాప్టింగ్ సెట్టింగ్స్ని మార్చుకోవడం వల్ల మ్యాక్ అడ్రస్ని చేంజెస్ చేయొచ్చు, అది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మ్యాక్ అడ్రస్ అనేది ఒక పర్మనెంట్ అడ్రస్, అది మార్చేది కాదు. అండ్ ఐపీ అడ్రస్ లాగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా చేంజెస్ అవ్వవు అనమాట. అండ్ హియర్ మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. విండోస్లో అయితే మ్యాక్ అడ్రస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇలా డాషెస్ తోటి ఉంటుంది, అండ్ యాపిల్ ఆర్ లైనక్స్ తోటి అయితే ఇలా కోలన్స్ తోటి రిప్రజెంట్ అవుతుంది అనమాట. సేమ్ అడ్రస్కి మధ్యలో ఇలా 2 డాట్స్ వస్తాయి. అండ్ సిస్కోలో అయితే మాత్రం 2 బైట్స్ని ఇలా కంబైన్ చేసి 3 ఆక్టెట్స్ పెట్టేసి మధ్యలో డాట్ తోటి సపరేట్ చేస్తారనమాట. డాట్ సపరేటెడ్ మ్యాక్ అడ్రస్ అవుతుంది అప్పుడు అది. సో ఇలా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మ్యాక్ అడ్రస్లని డిఫరెంట్గా రిప్రజెంట్ చేస్తారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 6 బైట్సే ఉంటుందన్నమాట, అంతకు మించి ఉండదు. అండ్ ఫైనల్లీ ఇన్ కేస్ మీరు మీ మ్యాక్ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. మీరు ఇలా సెర్చ్లోకి వెళ్ళేసి సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. వన్స్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత యూ కెన్ సెర్చ్ ఫర్ ipconfig/all. అలా చేసినప్పుడు మీకు ఏమని చూపిస్తుంది అంటే మ్యాక్ అడ్రస్ అని చూపేదు, ఫిజికల్ అడ్రస్ అని చూపిస్తుంది. మీకు ఫిజికల్ అడ్రస్ అని చెప్పేసి ఇలా లైక్ సమ్ అడ్రస్ ఏదో ఒకటి ఇలా అడ్రస్ చూపిస్తుంది. అండ్ అదే ఇంకా మీ మ్యాక్ అడ్రస్ ఆర్ ఫిజికల్ అడ్రస్ అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ చెక్ అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ విండోస్. సో హోప్ మీరు మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, వీడియోని లైక్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే ప్లీజ్ టు కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.